అందరికీ వందనాలు. నా పేరు విజయ. అందరికీ వందనాలు. నా పేరు నిస్సి. అందరికీ వందనాలు. నా పేరు అరుణ. అందరికీ వందనాలు. నా పేరు జ్యోతి. దీప. మీ అందరికీ నా వందనాలు. నా పేరు జ్యోతి అండి. హాయ్, నా పేరు మేకప్. హాయ్, నా పేరు తిండిబోత్. హాయ్, నా పేరు సినిమా. హాయ్, నా పేరు షాపింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటికైనా తెలిసిందా నేను ఎవరు? నేను సోషల్ మీడియా. అమ్మా మేకప్. మేకప్. ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు మంచిగా రెడీ అవుతుంటే? అమ్మా మేకప్. వస్తున్నా. ఏంటి? పెళ్లి కుమార్ని ఎదుర్కోవటానికి మనందరం వెళ్తున్నాం కదా, మీ దీపం వెలుగుతుందా? ఇదిగో వెలుగుతుందిగా. మీ సిద్ధిలో నూనె సిద్ధం చేసుకున్నారా? సిద్ధులలో నూనె? నా మేకప్ ఇట్కే నా బ్యాగ్లో ప్లేస్ లేదు. మళ్ళీ నూనె పెట్టుకుంటే నా సామాన్ అంతా పాడైపోతుంది, అందుకే తెచ్చుకోవట్లేదు. అందం మోసకరమైనది, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. ఇంతసేపు నుంచో పెట్టావు చూడు, చాటు పట్టేసింది. మళ్ళీ మేకప్ వేసుకోవాలి. అయ్యో, ఇలాంటి వాళ్ళు మార్చడం మన వల్ల కాదు. అమ్మా తిండిపోతమ్మా. అమ్మా తిండిపోతమ్మా. వస్తున్నా. ఎవరు తినేటప్పుడు డిస్టర్బ్ చేస్తారు? మనము పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనటానికి వెళ్తున్నాం కదా, మీ దీపం వెలుగుతుందా? ఇదే వెలుగుతుంది కదా. మీ సిద్ధిల్లో నూనె ఉందా? నూనె? నేను తినడానికే నా బ్యాగ్లో ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి. నేను ఇంకా నూనె ఎక్కడ పెట్టుకోను? తిండిపోతులు దేవుని రాజ్యంలో చేరడమ్మా. అందుకు నువ్వు దేవుని రాజ్యంలో చేరాలంటే యేసయ్యని నమ్ముకోవాలి. నీతో మాట్లాడి మాట్లాడి నాకు మళ్ళీ ఆకలేస్తుంది. నేను ఇప్పుడు వెళ్ళి చికెన్ బిర్యానీ తినొస్తా. అయ్యో, అమ్మా మేకప్. అమ్మా మేకప్. అమ్మా షాపింగ్. అమ్మా షాపింగ్. చెప్పమ్మా. ఏంటి? అమ్మా పెళ్లి కుమారుడు సిద్ధపడి వస్తున్నారు కదా, ఎదుర్కొంటాకి వెళ్తున్నాం కదా, దీపం వెలుగుతుందా? వెలుగుతుంది. అమ్మా సిద్ధిలో నూనె సిద్ధం చేసుకున్నారా? ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానమ్మా, వస్తుంది. అమ్మ మనకు టైం సరిపోదు కదా, ఆన్లైన్లో త్వరగా. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే చిటికలో వచ్చేస్తుందమ్మా. సరేలే కానీ నూనె తర్వాత చూసుకుందాం. కానీ ఈ శారీ బాగుంది, కానీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటావా? నాకు వద్దమ్మా. ఈ చైన్ ఓన్లీ 120 రూపీస్ బుక్ చేసుకుంటావా? నాకు వద్దమ్మా. నాకు ఈ వస్త్రాలు కాదమ్మా, మహిమ వస్త్రాలు ధరించుకోవాలి. అమ్మో నాయనో, నాకు ఆర్డర్ వచ్చింది కానీ నేను వెళ్ళలేనులే, కానీ వెళ్తున్నా. అమ్మో ఏమో ఇప్పుడు మారిద్దో ఏంటో. అమ్మా సినిమా. అమ్మా సినిమా. అమ్మా సినిమా. అయ్యో, కరెక్ట్గా సీరియల్ టైం వచ్చేటప్పటికే ఎవరొకరు వస్తారు, బ్రేక్ అప్పుడన్నా రారు. పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొంటానికి వెళ్తున్నాం కదా, నీ దీపం వెలుగుతుందా? దీపమా? దీపం అంటే ఏంటి? నాకు కార్తీక దీపం ఒక్కటే తెలుసు. అదేంటమ్మా? ఏంటి మీకు కార్తీక దీపం తెలీదా? సీజన్ 2 కూడా స్టార్ట్ అయింది. నవవసంతం చూస్తారా? అవన్నీ నాకు తెలియదమ్మా. అల్లరితో కూడిన ఆటపాటలు దేవుడి రాజ్యానికి చేరవమ్మా. మీరేం చెప్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు, కానీ నా సీరియల్ స్టార్ట్ అయిపోయిందండి, నేను వెళ్తున్నాను. సోషల్ మీడియా. అమ్మా సోషల్ మీడియా. హాయ్, సోషల్ మీడియా. నీకు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ తెలుసా? అవన్నీ నాకు తెలియవమ్మా. మనం పెళ్లి కుమారు ఎదుర్కోవడానికి వెళ్తున్నాం కదా, నీ దీపం వెలుగుతుందా? వెలుగుతుంది. ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెట్టాను, చూడలేదా? అవన్నీ నాకు తెలియవమ్మా. పెళ్లి కుమారు వచ్చేసరికి ఆలస్యం అయ్యేలా ఉంది. సిద్ధిలో నూనె సరిపడా తెచ్చుకున్నావా? సరిపడా ఎందుకండి, ఇది వెలుగుతుంది కదా.
అయినా మీరు నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నారు? పాజిటివ్గా ఆలోచించండి. శరీరాశ, నేత్రాశ, జీవవడం ఇవన్నీ దేవుని ఆలోచనలు కావమ్మా, సాతాను ఆలోచనలు. అవన్నీ నాకు తెలియదండి. నాకు పోస్ట్ పెట్టడానికి టైం అయిందండి, నేను వెళ్తున్నాను. నా ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. మీరు చూపించిన ప్రేమకి చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, పెళ్ళికొడుకు ఏంటి ఇంకా రాలేదు? అవును, నాకు అప్డేట్ కూడా రాలేదే. పెళ్లి కుమారుడు వచ్చేసరికి ఆలస్యం పడుతుంది, మనం ఈలోగా విశ్రాంతి తీసుకుందాం. అవును, తీసుకుందాం. మొదటి జామాయి మీరింకా రారాయి, రెండవ జామున జాడైన లేదే. బుద్ధి లేని కన్యకలు ఏం చేసుకుంటారు? మొదటి వాళ్ళ ధ్యాసలో వాళ్ళు ఉన్నారు. జామాయేను బుద్ధి గల కన్యకలు దేవుణ్ణి కనపరుస్తున్నారు. రెండవ జామున జాడైన లేదే, మూడవ జామున మీరింకా రారాయి. పెళ్లి కుమారుడు జామున వస్తూ ఉన్నారు. నడిచి కన్యకులు సిద్ధపడి ఉండాల్సిందిగా మనం చేస్తున్నాం. పెళ్లి కుమారుడు వస్తున్నాడు. ఆయన రాక ఆసన్నమైంది. నాలుగవ జామున నడిచి వస్తున్నారా. పెళ్లి కుమారుడు వస్తున్నారు. బుద్ధి గల కన్యకులు ఆయనతో పాటు వెళుతూ ఉన్నారు. నా చేయి పట్టుకో నా యేసునాథా, ఈ వరుడు వస్తున్నారు. కన్యకలు, ఆ బుద్ధి గల కన్యకలు ఆయనతో పాటు వెళుతూ ఉన్నారు. ఈలోపు విడవబడిన ఆ కన్యకల గురించి మనం విచారిద్దాం. పెళ్లి కుమారుడు వచ్చి మనం ఇద్దరం వెళ్దాం రండి. మనం అయ్యో, పెళ్లి కుమారుడు వెళ్ళిపోయారు. తలుపు మూయబడుతుంది. తలుపు మూయబడుతుంది. పెళ్లి కుమారుడు వెళ్ళిపోయాడు. అయ్యో, మన దీపాలు కూడా ఆరిపోయినట్టున్నాయి. దీపాలు కూడా ఆరిపోయినాయి. పదండి పదండి, తలుపు తడదాం తొందరగా. పదండి. అయ్యా, తలుపు తీయ. అయ్యా, తలుపు తీయ. అయ్యా, మమ్మల్ని కూడా లోపలికి రాని అయ్యా. అక్రమ చేయి వారులారా, మీరెవరో నేను ఎరగని పొండి. దేవుని రాజ్యంలో మీకు ఏమాత్రం అవకాశం లేదు. మన వల్ల ఎంత పెద్ద తప్పు జరిగిందే. నేను మేకప్ అని ఆ ధ్యాసలోనే పడిపోయి నా ఆత్మదీపాన్ని వెలిగించుకోలేకపోయాను. ఆ విజయ్ గారు చెప్పినప్పుడే విన్నుంటే బాగుండేది. ఆవిడ అప్పటికి చెప్తూనే ఉంది, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని. ఈరోజు ఆవిడ మాట వినుంటే నేను కూడా పెళ్లి కుమారుడితో పాటు వెళ్ళిపోయేదాన్ని. చాలా పెద్ద తప్పు జరిగిపోయింది నా వల్ల. అవును, నేను కూడా పెద్ద తప్పు చేశాను. ఈ లోక వస్త్రముల కొరకు ఆరాటపడ్డాను, కానీ మహిమ వస్త్రముల కొరకు నేను ఆరాటపడలేదు. అరుణా గారు చెప్పినట్టు నేను మహిమ వస్త్రములు ధరించుకొని ఉంటే ఈరోజు నేను కూడా పెళ్లి కుమారునితో వెళ్ళేదాన్ని, కానీ విడవబడేదాన్ని కాదు. అబ్బా, నేను కూడా తప్పు చేశాను. అయ్యో, నా జీవితం అంతా ఈ సోషల్ మీడియాని ఫోన్లోనే కలిపేశాను. అప్పటికీ చెప్తా ఉన్నారు, నేత్రాశ, జీవోడమం, శరీరాశ అవి దేవుని వల్ల వచ్చినవి కాదు, సాతాన్ వల్ల వచ్చినాయి అని చెప్తా ఉన్నా నేను వినలేదు. ఇప్పుడు విడవబడిన తర్వాత ఏడ్చిన ఏం ప్రయోజనం? అయ్యో,
నేను తిండి 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 అని ఎంతవరకు తింటూనే ఉన్నాను, కానీ ప్రార్థన చేసుకోవడానికి నేను సమయం ఎక్కువ కేటాయించలేదు. జ్యోతి గారు చెప్తూనే ఉన్నారు, తిండిపోతులు దేవుడు రాజ్యానికి చేరరు అని. అయినా నేను వినలేకపోయాను. నేను ఎడవబడ్డానే, దేవుడు రాజ్యానికి చేరలేకపోయాను. అయ్యో, నేను ఎంత పొరపాటు చేశాను. సినిమాలు, సీరియల్స్ అని చెప్పి ఈ లోకంలోనే ఉండిపోయి యేసురాజుతో కూడా నేను పరలోక రాజ్యాన్ని చేరుకోలేకపోయాను. ఆ రోజే దీప గారు చెప్పినట్టు అల్లరితో కూడిన ఆటపాటలు పరలోక రాజ్యానికి చేరవు అని చెప్పి నేను వినలేక విడవపడ్డానే. ఎంత పెద్ద తప్పు జరిగిందే. ఈ భూలోకంలో ఉన్నప్పుడే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి. లేదంటే ఎడవబడితే నరకంలోనో పాతాళంలో ఉంటారు. కనుక ఈ భూలోకంలో ఉన్నప్పుడే మీరు మారు మనసు పొందండి, బాప్తిజం తీసుకోండి, శరీరాశ వైపు నేత్రాశ వైపు తిరగవాకండి. ఎడవబడిన కన్యకల వలె మీరు ఉండవాకండి. దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. సమయము